ఎమ్మెల్సీగా ఉన్నటువంటి నవీన్ రావు ఈరోజు పెద్ద ఎత్తున ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్లో ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉంటాయో, ఇజ్రాయెల్ నుంచి తెప్పించినటువంటి పెగాసస్ లాంటి ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి ఆ పెగాసస్కు సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా నవీన్ రావే ప్రధానంగా వాటికి ఫండింగ్ చేశాడు అనేటువంటి ఆరోపణల మీద నిన్న సిట్ మరొకసారి నవీన్ రావును విచారించడం జరిగింది. సో దీనికి సంబంధించి ఒకసారి లోతులోగా మనం మాట్లాడుకున్నట్లయితే చాలా విషయాలు కూడా తెలుస్తాయి మిత్రులారా. ఎందుకు అంటే దీనిలో నవీన్ రావు పాత్ర కూడా చాలా కీలకంగా ఉన్నది. సో నవీన్ రావు ఇటు అంత ఒక వెలమలాబి అంతా కలిసి ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్కు పాల్పడ్డట్టుగా తెలుస్తూ ఉంది. ఇటు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుతో పాటు సంతోష్ రావు ప్రధానంగా ఉన్నాడు. దీంతో పాటు ఇటు ఆ డిపార్ట్మెంట్ పరంగా ప్రభాకర్ రావు కావచ్చు, రాధాకిషన్ రావు కావచ్చు, భుజంగరావు కావచ్చు, తిరుపతి అన్న కావచ్చు, ప్రణీత్ రావు, వీళ్ళంతా అధికారుల వైపు ఉంటే మధ్యలో నవీన్ రావు లాంటి వాళ్ళు ఈరోజు పెద్ద ఎత్తున వీళ్ళకు నవీన్ రావు, శ్రవణ్ రావు లాంటి వాళ్ళు ఇద్దరు మీడియేటర్ అన్నట్టు. ఇటు అధికారంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు, ఇటు అధికారులు ప్రభుత్వ విభాగంలో ఉన్నటువంటి అధికారులు, పోలీస్ డిపార్ట్మెంట్ అధికారులకు కావచ్చు, వీళ్ళందరి కోఆర్డినేషన్లో ఇటు నవీన్ రావు, శ్రవణ్ రావు ఉన్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఒకసారి మీకు డీటెయిల్గా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తుంది. దాని తర్వాత అసలు ఫోన్ ట్యాపింగ్ నిన్న విచారణలో ఏం జరిగిందనేది ఒకసారి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. సో ఇక్కడ ఒకసారి చూసినట్లయితే కేసీఆర్, కేటీఆర్, హరీష్, దీంతో పాటు సంతోష్ రావు, సో వీళ్ళు అధికారం ఏది రాజకీయ నాయకుల నుంచి వీళ్ళుంటే ఇటు ఏది పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ప్రభాకర్ రావు, సో ఇటు రాధాకిషన్ రావు, ఆ తర్వాత ప్రణీత్ రావు, ఆ తర్వాత గోనె సందీప్ రావు, సో ఇట్లా మిగతా వ్యక్తుల పేర్లు కూడా ఉన్నాయి ఇటు సైడ్. సో ఇక మధ్యలో శ్రవణ్ రావు, ఆ తర్వాత ఇటు నవీన్ రావు, ఇదంతా ఒక వెలమలాబి అన్నట్టు. ఇదంతా ఒక వెలమలాబి. వీళ్ళందరూ కలిసి ఇప్పుడు విషయం ఏంటంటే ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ప్రధానంగా ఇటు డిపార్ట్మెంటల్ అఫీషియల్గా వీళ్ళు ఒక ముఠాగా ఏర్పడి ఫోన్ ట్యాపింగ్కు పాల్పడడానికి కావాల్సినటువంటి పరికరాలను కేసీఆర్ ఆదేశాలతోటి శ్రవణ్ రావు, నవీన్ రావు ఇద్దరు ఫండింగ్ చేసి ఇక్కడ ఇజ్రాయెల్ నుంచి పెద్ద ఎత్తున ఎక్విప్మెంట్ తెప్పించారనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. ఇది పెగాసస్ అనేటువంటి ఒక సాఫ్ట్వేర్ను, పెగాసస్ అన్న ఒక డివైస్ని తీసుకొచ్చేసి మొత్తానికైతే చేశారు. దీనికి సంబంధించిన ఫండింగ్ అంతా కూడా నవీన్ రావు లాంటి వాళ్ళు చేస్తే దాని ఇంప్లిమెంటేషన్ అంతా కూడా కొంత పార్ట్ పోలీస్ స్టేషన్లో జరిగితే, కొంత పాటు ఇటు ఏది పెద్ద ఎత్తున ఐన్యూస్ ఆఫీస్లో, శ్రవణ్ రావు ఆఫీస్లో జరిగింది అని తెలుస్తుంది. దీనికి సంబంధించిన ఫండింగ్ అంతా కూడా వీళ్ళ చేతులు ఉంటే మారింది, యొక్క ఫండ్ సంబంధించినటువంటి అవన్నీ కూడా మారినాయని చెప్పేసి చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో ఇక్కడ ఒకసారి నవీన్ రావును ఈరోజు ఏం ప్రశ్నించిండ్రు అనేది ఒకసారి మనం చూసినట్లయితే ఒకసారి చూద్దాం. ఒకసారి ఫోన్ ట్యాపింగ్లో మీ పాత్ర ఏంటి? ట్యాపింగ్ డివైస్లు మీరే సమకూర్చారంటే ఫండింగ్ మొత్తం కూడా ఈయననే చేసిండు అనేది ఇక్కడ చాలా స్పష్టంగా నవీన్ రావు పేరు బయటకు వస్తుంది. బీఆర్ఎస్ ముఖ్య నేతలు ఎలా పరిచయం, వారితో ఏంటి సంబంధం? ఎమ్మెల్సీ నవీన్ రావును విచారించినటువంటి సిట్ స్టేట్మెంట్ రికార్డు, దాని ఆధారంగా పలువురు కీలక నేతలు విచారించేటువంటి ఛాన్స్ డివైజ్ల గురించి ఏం అడగలేదు అంటూ ఎమ్మెల్సీ నవీన్ రావు చెప్తున్నప్పటికీ కూడా ఈరోజు ప్రధానమైనటువంటి చర్చ అంతా కూడా నవీన్ రావు చుట్టే తిరుగుతుంది. ఎందుకంటే నవీన్ రావే ప్రధానమైనటువంటి దీనిలో ఆ ఫండింగ్ విషయంలో సూత్రధారి, పాత్రధారి నవీన్ రావు అనేది తెలుస్తూ ఉంది. మరి అది ఏందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఒకసారి నవీన్ రావు గురించి, తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావును ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ విచారిస్తోంది. ఆదివారం ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు విచారించారు. ప్రత్యేక డివైజులతో అప్పటి ప్రతిపక్ష నేతలు కుటుంబ సభ్యుల ఫోన్లను ట్యాప్ చేయించినట్టుగా నవీన్ రావుపై ఆరోపణలపై విచారించినట్లు తెలుస్తుంది. ఈ వ్యవహారంలో పలువురు బీఆర్ఎస్ ముఖ్య నేతలతో నవీన్ రావుకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్నటువంటి కోణంలో సిట్ ఆరా తీస్తోంది. గతంలో పనిచేసినటువంటి ఎస్ఐబి అధికారులను నవీన్ రావు ఎలా ఉపయోగించుకున్నాడనేటువంటి అంశంపై విచారణ కొనసాగినట్లు సమాచారం. ఎక్కడెక్కడ ప్రత్యేక డివైజులు ఏర్పాటు చేసి ఫోన్ ట్యాపింగ్కు పాల్పడ్డారన్న విషయాలపై విచారణ జరిగినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుతో పాటు ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయినటువంటి మాజీ అధికారులతో ఉన్న సంబంధాలపై
నవీన్ రావును ప్రశ్నించినట్లు తెలుస్తోంది. సో ఫోన్ ట్యాపింగ్ కేసులో బాధితులుగా ఉన్నటువంటి పలువురు రాజకీయ నేతల స్టేట్మెంట్ను సిట్ నమోదు చేసింది. నవీన్ రావు ఇచ్చే స్టేట్మెంట్ ఆధారంగా బీఆర్ఎస్ ముఖ్య నేతలను కూడా విచారించే అవకాశం ఉందని సమాచారం. డివైజ్లపై విచారణ జరగలేదని చెప్పేసి నవీన్ రావు నిన్న స్టేట్మెంట్ ఇస్తా ఉన్నాడు. సో కానీ ప్రధానంగా అక్కడ చర్చ అంతా అయింది, ఓన్లీ కేవలం డివైజ్లకు సమకూర్చిందంతా కూడా నవీన్ రావే ఆయన చుట్టూ తిరుగుతుందని కొంత చర్చ అయితే బలంగా జరుగుతూ ఉంది. సో తమపై జరుగుతున్నటువంటి విచారణపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావు స్పష్టత ఇచ్చారు. జూబ్లీహిల్స్లో విచారణ అనంతరం మీడియాతో మాట్లాడి 2024 సెప్టెంబర్లో విచారణకు పిలిచినప్పుడు హాజరై దాదాపు 3 గంటల పాటు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారని తెలిపారు. ఇప్పుడు కూడా ఇదే అంశంపై పిలిస్తే విచారణకు వచ్చారని పూర్తిగా సహకరించని చెప్పారు. విచారణలో బయట ప్రచారం జరుగుతున్నట్లు ఎలాంటి డివైస్ సరఫరా అంశం చర్చకు రాలేదని స్పష్టం చేశారు. అది రాజకీయ కుట్రట. నవీన్ రావు విచారణపై కూకట్పల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు స్పందించారు. ఎలాంటి ఆధారాలు లేకుండానే నవీన్ రావును విచారణకు పిలవడం రాజకీయ కుట్రని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో ప్రజా సమస్యలు అభివృద్ధిపై దృష్టి పెట్టకుండా బీఆర్ఎస్ శ్రేణులను వేధించడానికి చర్యలు చేపడుతుందని ఆరోపించారు. ఇది బీఆర్ఎస్ పై జరుగుతున్న దాడి మాత్రమేనని కృష్ణారావు వెల్లడించాడు. సో కృష్ణారావు వెల్లడించారంటే దాని కథ ఏందన్నట్టు కార్ఖాన ఏందన్నట్టు. కృష్ణారావు ఏంది, ఇక ఆయన యొక్క అరాచకాలన్నీ కూడా బయటపడతా ఉన్నాయి. ఇక ప్రణవ్ గ్రూప్ పార్క్ సంబంధించిన అంశం కూడా మాకు తెలుస్తూ ఉంది. ఇక మీరు విషయం ఏంటంటే నవీన్ రావుని విచారిస్తే కూడా మాధవ కృష్ణారావు ఎందుకు అలర్ట్ అవుతున్నాడో అర్థం కాని పరిస్థితి. ఎందుకో మరి ఆయననే చెప్పాలి, దీని వెనకాల ఉన్న కథ ఎందుకు ఆ విషయం చెప్తే బాగుండేది. సో ఒకసారి మనము ఇందులో ఆంధ్రజ్యోతిలో ఏమొచ్చిందో ఒకసారి చూసేయడం ప్రయత్నం చేద్దాం, తర్వాత మిగతా లోతులోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ట్యాపింగ్లో కేటీఆర్ పాత్ర ఏంటి, శ్రవణ్ రావు రవిపాల్తో సంబంధం ఏంటి సంబంధం, ఎమ్మెల్సీ నవీన్ రావుకు సిట్ ప్రశ్నలు, ట్యాపింగ్ బాధితులపై కొత్త సిట్ దృష్టి మరోసారి విచారించేందుకు సన్నద్ధం, నిందితులు సహా కొందరు బీఆర్ఎస్ పెద్దల విచారణకు పిలిచేటువంటి ఛాన్స్ అంటూ చూస్తా ఉన్నాం. సో ఇందులో ప్రధానంగా కేటీఆర్ రోల్ ఏంటి దీనిలో అనేది ఇక్కడ ప్రధానంగా చర్చకు వచ్చినట్టు తెలుస్తూ ఉంది. దాని మీదనే కొంత క్వశ్చన్స్ వేసినట్టుగా తెలుస్తూ ఉంది. సో ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావును ఆదివారం సిట్ అధికారులు రెండోసారి ప్రశ్నించారు. దాదాపు 9 గంటల పాటు పలు అంశాలకు సంబంధించినటువంటి విచారణ చేశారు. ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్ పాత్ర సంబంధించి కొన్ని ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తుంది. రాజకీయ సంబంధాలపై తనను ప్రశ్నలు అడిగారన్న విషయాన్ని నవీన్ రావు విచారణ తర్వాత మీడియా ముందు చెప్పారు. సో రాజకీయ సంబంధాలపై 100% రాజకీయ సంబంధాలు అంటే ఈయననే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మెయిన్ ప్రధానమైనటువంటి అలిగేషన్స్ అంతా ఈయన నుంచే రాబట్టే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. సో తనను 2024 సెప్టెంబర్లో విచారణకు పిలిస్తే వెళ్ళని అప్పట్లో 3 గంటల విచారించి ఇప్పుడు అవే ప్రశ్నలు అడిగారని తెలుస్తుంది. ట్యాపింగ్ పరికరాల కొనుగోలు గురించి తను ప్రశ్నించలేదని చెప్పారు. రాజకీయ నేతలు కొందరు వ్యక్తులతో సంబంధాల గురించి అడిగారని, అన్నింటికీ సమాధానం చెప్పారని, మళ్ళీ విచారణకు రావాలని పిలవలేదని పేర్కొన్నారు. కాగా ప్రభాకర్ రావు బృందం చేసిన ఫోన్ ట్యాపింగ్ ఒక ఎత్తు అయితే శ్రవణ్ రావు, ప్రణీత్ రావు, నవీన్ రావులు కలిసి ఒక మాజీ మంత్రి కోసం చేసిన ఫోన్ ట్యాపింగ్ మరో ఎత్తని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. ట్యాపింగ్ కేసులో నిందితుడు మీడియా ఛానల్ అధినేత శ్రవణ్ రావును బీఎస్ఐబీ బృందానికి పరిచయం చేసింది నవీన్ రావు అని అనుమానిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో రాజకీయ కోణాన్ని ఆవిష్కరించడంలో నవీన్ రావు పాత్ర చాలా కీలకమని భావిస్తున్నారని తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ 2 దశల్లో జరిగిందని, అందులో ఎస్ఐబి కార్యాలయం నుంచి కొంత కాగా మరికొంత శ్రవణ్ రావు ఇల్లు ఆఫీస్ నుంచి జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. అప్పట్లో సంధ్యా కన్వెన్షన్ యజమాని శ్రీధర్ రావుపై కేసులు నమోదు చేయడం వెనుక నవీన్ రావు పాత్ర ఉందని ఆరోపణలు వచ్చే సంగతి తెలిసిందే. శ్రీధర్ రావుకు సంబంధించినటువంటి ఫోన్ సంభాషణ ట్యాప్ చేసి ఆయన బెదిరింపులకు గురి చేశారని, అందులో నాటి మంత్రికి సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలపై సిట్ అధికారులు విచారణ జరిపారు. శ్రవణ్ రావు ఇంట్లో ఏర్పాటు చేసిన ట్యాపింగ్ యూనిట్కు సంబంధించినటువంటి సాంకేతిక పరికరాలను గతంలో ఎస్ఐబికి టెక్నికల్ కన్సల్టెంట్గా ఉన్నటువంటి రవిపాల్ ద్వారా తెప్పించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రవిపాల్, నవీన్ రావు, శ్రవణ్ రావు సంబంధాలపై సిట్ ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం సీఎం ఆయన సోదరులు కొండలరెడ్డి, తిరుపతి రెడ్డి ఫోన్ల సంభాషణ ట్యాపింగ్ ఆడియోలో కీలక వ్యక్తుల చేరవేయడంలో నవీన్ రావు పాత్ర ఉన్నట్టుగా తెలుస్తోంది. సో దీనిలో ఇక కేసీఆర్కు, కేటీఆర్కి తదితర మెయిన్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళను విచారణకు పిలిచేటువంటి అవకాశం త్వరలోనే ఉన్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. సో ఫోన్ ట్యాపింగ్ అంశంలో నవీన్ రావు కీలకమైనటువంటి పాత్రధారి. నవీన్ రావుతో పాటు ఇటు శ్రవణ్ రావు కావచ్చు, లేకపోతే ఇంకొక వైపు రవిపాల్, వీళ్ళు ముగ్గురు కూడా ప్రధానంగా ఉన్నారు అని తెలుస్తుంది. వీళ్ళకు ఇటువైపు కేసీఆర్ కుటుంబం ఉంటే ఇంకొక ఇటువైపు అధికారులు ఉన్నారు. సో వీళ్ళంతా కలిసి ఒక గేమ్ ఆడినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో అందులో ఫోన్ ట్యాపింగ్ ద్వారానే ఈరోజు పెద్ద ఎత్తున వేల కోట్ల రూపాయలు ఈరోజు అదేవిధంగా ఇటు రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి విషయాలు కూడా మొత్తంగా చాలా పెద్ద ఎత్తున తెలుసుకున్నట్టుగా తెలుస్తుంది ఫోన్ ట్యాపింగ్ ద్వారా. సో ఇది మరి కేసు ఎంతవరకు ముందుకు పోతుంది ఏంటో తెలియాల్సిన అవసరం అయితే ఉంది. గతంలో ఈ యొక్క ఈ పరికరాలకు సంబంధించిన కొనుగోళ్ల విషయంలో ప్రధానమైన ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి ఎవరైనా నవీన్ రావును మరి ఆ విషయంలో సిట్టు అడగలేదని చెప్పి చాలా స్పష్టంగా చెప్తున్నారంటే
మరి కొంత అనుమానం అయితే కలుగుతూ ఉంది. చూడాలి మరి నిజంగా అడిగినరా లేదా మనకు తెలియదు కాబట్టి మనం ఎలాంటి చెప్పడానికి అయితే లేదు. సో ఇది పరిస్థితి. ఇది ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్.